హలో గైస్, దిస్ ఇస్ ప్రశాంత్ కుమార్. ఈరోజు మనకి రివ్యూ వచ్చేసి టాప్ 5 ల్యాప్టాప్స్ అండర్ 30,000 నుంచి 35,000 మిడిల్లోనే ఉంటాయి ఇవి. 30,000 to 35,000 బిట్వీన్లోనే ఉంటాయి ఇవి. ఫస్ట్ వచ్చేసి మనకి అవిటా కాస్మోస్ అనేసి, ఇది కొత్త బ్రాండే కానీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది 14 inches ల్యాప్టాప్ చూస్తున్నా కదా, ఇది దాని మోడల్. మీ కావాలంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే అక్కడైనా చెక్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే. ఇక చూస్తున్నా కదా, ఇది దాని మోడల్ నెంబర్ 14 inches ల్యాప్టాప్. మనకి i5 ప్రాసెసర్ విత్ 7th generation వస్తుంది, 8GB ర్యామ్ వస్తుంది, 256GB SSDతో వస్తుంది, విండోస్ 10 వస్తుంది, ఇంటెల్ HD గ్రాఫిక్స్ వస్తుంది. ఇది నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి చెప్తే కదా, i5 7th. ఇంకా దాని ప్రాసెసర్ స్పీడ్ వచ్చేసి 1.20 ఇంచ్ జిగాహెర్ట్జ్ నుంచి ఇది టర్బో బూస్ట్ వచ్చేసి 3.20 వరకు ఉంటుంది. 14 inches ఫుల్ హెచ్డి స్క్రీన్. మెమరీ వచ్చేసి 8GB ర్యామ్, 256GB SSD. ప్రీలోడెడ్ విండోస్ 10 హోమ్ ఉంటుంది. ఇది ప్రీలోడెడ్, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. వెబ్కామ్ 720p HD ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 4Gలో ఉంటుంది. బ్యాటరీ లైఫ్ అప్ టు 10 hours ఇచ్చినారు కదా. పోర్ట్స్ వచ్చేసి మనకి USB 3.0 పోర్ట్ వచ్చేసి ఒకటి ఇస్తాడు, 2.1 పోర్ట్ వచ్చేసి ఒకటే ఇస్తాడు, టైప్ సి పోర్ట్ ఒకటి ఇస్తాడు, 3.5 జాక్ ఒకటి ఇస్తాడు, HDMI పోర్ట్ ఒకటి ఇస్తాడు, మైక్రో SD కార్డ్ పోర్ట్ ఒకటి ఇస్తారు. దీంట్లో ఇంకోటి, ఇది ట్రాక్ మనకి టచ్ ప్యాడ్ ఉంటుంది కదా, అన్ని దానిలో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దది. ఇది కొంచెం అంటే ఉన్నదానికంటే ఇంకొక నియర్లీ 45% వచ్చేసి ఎక్స్ట్రానే ఉంటుంది. మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఎక్స్ట్రా లార్జ్ ట్రాక్ ప్యాడ్ అని రాసింటారు చూడండి, గెట్ స్క్రోలింగ్ విత్ ఎక్స్ట్రా లార్జ్ ట్రాక్ ప్యాడ్ అనేసి. దీనికి బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి 10 hours వస్తుందని చెప్తున్నా. దీని ప్రైస్ వచ్చేసి మనకి 34,000 వస్తుంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్ దొరుకుతుంది. 2 years వారంటీ కూడా ఇస్తారు మనకి. ఇదండి దీని గురించి అవిటా కాస్మోస్ అనేది. నెక్స్ట్ ఇంకొక బ్రాండ్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి అది కూడా అవిటానే, అవిటా పూరా రైజెన్. ఇది Ryzen 5 AMD ప్రాసెసర్తో వస్తుంది. ఇది 14 inches ల్యాప్టాప్. ఇది కూడా దీన్ని చూడండి, ఇది చూస్తున్నారు కదా, 8GB ర్యామ్ విత్ 512GB SSD. దాంట్లో అయినా మనకి ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు, దీంట్లో అయినా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఏది విత్ హెచ్డి అదే హార్డ్ డిస్క్తో కూడా మనకి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, దీంట్లో అయినా కానీ దాంట్లో అయినా కానీ. ఇది విండోస్ 10 హోమ్ కూడా వస్తుంది. చూసినా కదా, ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది. ప్లస్ ఫుల్ హెచ్డి LED TFT IPS డిస్ప్లే ఉంది. ఇది చూస్తున్నారు కదా, దాని ఇమేజ్. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1920x1080. ఇంకా స్క్రీన్ టైప్ వచ్చేసి ఫుల్ హెచ్డి విత్ IPS డిస్ప్లే, బిల్ట్ ఇన్ డ్యూయల్ స్పీకర్స్. సౌండ్ ప్రాపర్టీస్ వచ్చేసి 2 ఉంటాయి, 0.8 watts స్పీకర్ ఒకటి. వెబ్ కెమెరా వచ్చేసి VGA వెబ్ క్యామ్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి లేదు, దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. ఇంకా టచ్ ప్యాడ్, ల్యాప్టాప్ బ్యాగ్ కూడా ఇస్తున్నాడు. దీంట్లో ల్యాప్టాప్ బ్యాగ్ ఇస్తున్నాడు, లిథియం బ్యాటరీ. ఇది చూస్తున్నారు కదా, కీబోర్డు అంతా. ఇది సైడ్ పోర్ట్స్ చూస్తున్నారు కదా, మైక్ ఒకటి ఉంటుంది దీంట్లో మామూలుగా. ఇది USB పోర్ట్స్ వచ్చేసి 2 ఇస్తాడు, 3.0వి. ఇంకోటి టైప్ సి వచ్చేసి ఒక పోర్ట్ ఇస్తాడు, HDMI పోర్ట్ ఒకటి, మైక్రో SD కార్డ్ రీడర్ స్లాట్ వచ్చేసి ఒకటి ఇస్తాడు. ఇది బ్యాగ్ ఇచ్చేది వాళ్ళు మనకి. ఇది 2 years వారంటీ కూడా ఇస్తున్నాడు టోటల్. ఏది ల్యాప్టాప్కి అయితే ఇది బ్యాగ్ ఇస్తాడంట దాంట్లోనే. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 6 months ఎక్స్ట్రా వస్తుంది వారంటీ. అక్కడ చూడండి, అదే .com, అది వెబ్సైట్. ఇది 33,000 పడుతుంది మనకి ఫ్లిప్కార్ట్లో. మీకు కావాలంటే డీటెయిల్స్ కావాలంటే ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా చాలా కలర్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి Asus వివో బుక్ వచ్చేసి 15. ఇది వివో బుక్ 15 AMD Ryzen 5తో వస్తుంది. ప్రాసెసర్ 15.6 inches స్క్రీన్తో వస్తుంది. చూస్తున్నారు కదా, అది ప్రాసెసర్ వేరియంట్ వచ్చేసి మనకి 3500U AMD. ఇది మనకి ఇది 4GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్ వస్తుంది మనకి. దీంట్లో SSD అయితే రాదు. మనకు కావాలంటే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు, దానికి మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సపరేట్గా అయినా కానీ. స్లాట్ అయితే ఇస్తాడు. విండోస్ 10 వస్తుంది, ఇంటిగ్రేటెడ్ HD గ్రాఫిక్స్ వస్తుంది. ఇది DDR4 ర్యామ్తో వస్తుంది. చూసినా కదా దాని టెక్నాలజీ, DDR4 టెక్నాలజీ. ఇది మనకు అప్గ్రేడబుల్ అప్ టు 12GB వరకు చేసుకోవచ్చు. మనకి హార్డ్ డిస్క్ కూడా మనం కావాలంటే చేసుకోవచ్చు. SSD కూడా మనకి స్లాట్ కూడా ఒకటి ఇచ్చినాడు, ఎక్స్పాన్షన్ అప్పుడే M.2 స్లాట్. గ్రాఫిక్స్ వచ్చేసరికి మనకి AMD ఇంటిగ్రేటెడ్ Radeon Vega 8 గ్రాఫిక్స్. ఇది చూస్తున్నారు కదా గైస్, ఇది అది మనకి ఇది నియర్లీ ఇది చూస్తున్నారు కదా, సైడ్ అంతా ఇది
ఇంక్లైన్డ్గా మనకి చాలా వరకు యాంగిల్ని మనము బెండ్ చేయొచ్చు దాన్ని. దాని స్పెషాలిటీ యాసెస్ ప్రతి ఒక్కటి మోడల్ ఇట్లా వస్తున్నాయి. ఇది 15 పాయింట్స్ చూస్తున్నారు కదా, ఇది 60 హెచ్ఎస్ రిఫ్రెషింగ్ రేట్, యాంటీ గ్లేర్ ప్యానెల్, ఇంకా ప్రీలోడెడ్ విండోస్ 10 హోమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇది యాసెస్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మోడల్స్ కూడా 2 యాసెసే, కానీ కొంచెం డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. 3 యాసెస్ ఎందుకు తీసుకున్నా అంటే మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. వేరే వాటిలలో అంటే మనకి ఈ రేట్లలో అయితే మనకి స్పెసిఫికేషన్స్ అన్నీ లేవు. ఇవి పోర్ట్స్ దీంట్లో ఉండే, ఈ మోడల్లో ఉండే పోర్ట్స్ ఇవి. ఒకటి 3.5mm జాక్ ఉంటుంది, 2 వచ్చేసి USB 2.0 ఉంటుంది, ఒకటి 3.1 USB ఉంటుంది, ఇంకోటి టైప్ సి ఒకటి ఉంటుంది పోర్ట్, HDMI పోర్ట్ ఒకటి ఉంటుంది, మనకి మైక్రో SD కార్డ్ స్లాట్ ఒకటి ఉంటుంది. ఇదైతే CD డ్రైవ్ అయితే ఉండదు దీనికి. ఇప్పుడు వచ్చే మోడల్స్కి ఏ దానికి ఉండట్లేదు. ఇది మనకి ఫింగర్ ప్రింట్ కూడా ఉండదు. ఫింగర్ ప్రింట్ ప్లస్ మనకి ఏం పాస్వర్డ్ అయినా టైప్ చేసేది అవసరం లేదు. మనకి వితిన్ 1 టచ్తో మనకి ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ప్లస్ దీంట్లో విండోస్ హలో లాగిన్ అనేసి కూడా ఒకటి ఉంది. ప్లస్ ఇది ఆడియో టెక్నాలజీ వచ్చేసి మనకి దీంట్లో ఇస్తాడు. యాసెస్ ప్రతి ఒక్క దాంట్లో ఇస్తాడు. సోనిక్ మాస్టర్ అనేది ఒక టెక్నాలజీ ఇస్తాడు మనకి. ఇది అవుట్పుట్ వచ్చి చాలా బెస్ట్, వెరీ బెస్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ అని. టోటల్ మీ కాంటాక్ట్ చూడొచ్చు, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన కదా, దాంట్లో ఓపెన్ చేస్తే మీకు మొత్తం దాని గురించి డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఈ మనకి బాక్స్లో వచ్చేసి ఏమేమి వస్తాయంటే ఇవి ల్యాప్టాప్ వస్తుంది, బ్యాటరీ వస్తుంది, ఏసీ అడాప్టర్ వస్తుంది, యూజర్ గైడ్ వస్తుంది, మాన్యువల్స్ వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 34,211 రూపీస్ అమెజాన్లో దొరుకుతుంది. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి యాసస్ వివో బిక్ 14 ఇది మోడల్ నెంబర్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేదానికి దీనికి 2 కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది i3 7th జనరేషన్ వస్తుంది, 14 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది, ఫుల్ హెచ్డి స్క్రీన్, కాంపాక్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, 4GB ర్యామ్, 256GB SSD కార్డు ఉంటుంది. ఇది మనకి ఎక్స్పాండబుల్గా చేసుకోవచ్చు. అది మొత్తం లిస్ట్ ఉంది, చూపిస్తాను మీకు అంతా మొత్తము. విండోస్ 10 లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది. MS ఆఫీస్ కూడా ఇస్తున్నారు 2019. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది దీనికి మనకు సెక్యూరిటీ కోసము. చూస్తున్నారు కదా ఇక్కడ. ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 7th జనరేషన్ ఇంటెల్ ఇచ్చినాడు. అది 7th జనరేషన్. ప్రీ ఇన్స్టాల్డ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా ఇచ్చినారు మనకి. 14 ఇంచెస్ స్క్రీన్, ఫుల్ హెచ్డి వచ్చేసి ఇచ్చినాడు. యాంటీ గ్లేర్ ప్యానెల్, ఇది IPS LCDతో వస్తుంది. ఇది ఎల్ఈడితో వస్తుంది. ఇంకా 4GB ఇచ్చినారు. చెప్తే కదా మీకు 12GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. మనకి స్లాట్ కూడా వస్తున్నాడు 250. ఇది కూడా ఏది మనకి HDD కూడా స్లాట్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. మనకి ఇది టైప్ సి కేబుల్, టైప్ సి ఒక పోర్ట్ ఇస్తాడు, 2 USB పోర్ట్స్ 2.0 ఇస్తాడు, ఒకటి 3.1 పోర్ట్ ఇస్తాడు. USB 3.1 ఫాస్ట్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ రీడర్ ఒక స్లాట్ ఇస్తాడు, HDMI స్లాట్ ఒకటి ఇస్తాడు, 1.4 వర్షన్ది. ఇవండి దీంట్లో ఉండేది. ఇంకా ఇది చూసిన దీని కింద కూడా చెప్పినారు కదా, ఫాస్ట్ అండ్ సెక్యూర్ లాగిన్ అనేసి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ 60%, మనకి 49 minutes ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. ఇది మనకి వెయిట్ వచ్చేసి 1.60 kg ఉంటుంది. దీంట్లో కూడా యాసెస్ సోనిక్ మాస్టరే ఉంటుంది మనకి. దీంట్లో సేమ్ ప్రతి ఒక్క యాసెస్ దాంట్లో యాసెస్ సోనిక్ మాస్టరే ఉంటుంది, ఇంకా ఏది వేరేది ఉండదు వర్షన్. యాసెస్ సోనిక్ మాస్టరే ఇస్తున్నారు ప్రతి ఒక్క దాంట్లో. ఈ డిస్ప్లే టెక్నాలజీ వచ్చేసి LCD వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి LED బ్యాక్ లైట్ వస్తుంది. డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి ఫుల్ హెచ్డి రెజల్యూషన్ వస్తుంది, 1920x1080. దీంట్లో ఉండే కాంపోనెంట్స్ వచ్చేసి ల్యాప్టాప్ ఉంటుంది, ఏసీ అడాప్టర్. ఇది ఇంకేం బ్యాగ్ అయితే ఏమి ఇవ్వడు, మనకేం బ్యాగ్ అయితే ఏమి ఇవ్వడు, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే ఏమి ఇవ్వడు. ఇది 32,000 పడుతుంది మనకి, అమెజాన్లో పడుతుంది. దీనికి డిస్క్రిప్షన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నది మీకు. ఫ్లిప్కార్ట్ ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఈ 3 యాసెస్ వచ్చేసి అమెజాన్లో దొరుకుతాయి మీకు. ఇది చూస్తున్నారు యాసెస్ వివో బుక్ 14. ఇది వేరే లింక్, అది వేరేది. చూడండి మోడల్ నెంబర్ చెక్ చేసుకోండి ఒకసారి. వేరేది, ఇది వేరేది, అది వేరేది. ఇది మనకి SSDతో రాదు. SSD రీప్లేస్ వచ్చేసి మనకి ఇది 1TB హార్డ్ డిస్క్తో వస్తుంది. ఇది మిగతా వచ్చేసి మోస్ట్లీ ఇది i3 ప్రాసెసర్ విత్ 7th జనరేషన్, 14 ఇంచెస్ ఫుల్ హెచ్డి స్క్రీన్. చూస్తున్నారు కదా, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది, రీడర్ కూడా ఉంటుంది. ప్రాసెసర్ చూస్తున్నారు i3 7th జనరేషన్ ప్రాసెసర్. క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 2.3 GHzతో ఉంటుంది.
మెమరీ స్టోరేజ్ వచ్చేసి DDR4తో వస్తుంది. ర్యామ్ టెక్నాలజీ DDR4తో వస్తుంది. అప్గ్రేడబుల్ అప్ టు 12 GB వరకు చేసుకోవచ్చు. 1 TB సాటా వస్తుంది. మనకి SSD కూడా పెట్టుకోవచ్చు. ఒక స్లాట్ కూడా ఆల్రెడీ ఇస్తున్నాడు మనకి, M.2 స్లాట్. SSD స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు దీంట్లో మనకు కలర్ వేరియంట్స్ కూడా చాలా దొరుకుతాయి మనకి అవుట్ సైడ్. మీకు మార్కెట్లో కంటే మీకు ఆన్లైన్లోనే ఎక్కువ వేరియంట్స్ దొరుకుతాయి, కలర్ వేరియంట్స్. ఇక డిస్ప్లే 14.0 ఇంచెస్ LCD చెప్తే కదా మీకు, LED బ్యాక్ లైట్, LCD ఫుల్ HD స్క్రీన్, 200 నిట్స్, 60 Hz. ప్రీలోడెడ్ Windows 10 హోమ్ ఉంటుంది. 64-bit ప్రాసెసర్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మనకి 64-bit ఉంటుంది Windows 10 హోమ్. ఇది మీకేం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చేసినాడు. ఇంకా దీనికి ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ వచ్చేసరికి మనకి ఒక 3.5mm జాక్ ఉంటుంది. ఇంకా USB 2.0 వచ్చేసి ఒక పోర్ట్ ఉంటుంది. USB 3.1 వచ్చేసి ఒక పోర్ట్ ఇస్తాడు. Type-C వచ్చేసి ఒక పోర్ట్ ఇస్తాడు. HDMI వచ్చేసి ఒక పోర్ట్ ఇస్తాడు. మైక్రో SD కార్డ్ స్లాట్ వచ్చేసి ఒకటి ఇస్తాడు. మీకు మామూలుగా అన్ని దానిలో వచ్చేసి USBలో వచ్చేసి కొంచెం 3, 4 అట్లా ఇస్తారు కదా, దీంట్లో అయితే ఒక్కొక్కటే ఇస్తాడు. ఒక్కొక్క వర్షన్కి ఒక్కొక్కటే ఇస్తాడు. ఏ యాసెస్లో అయినా తీసుకోండి, ఇప్పుడు వచ్చే మోడల్స్లో వివో బుక్స్లలో ఒక్కొక్కటే ఇస్తాడు. చూస్తున్నది దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ విత్ విండోస్ హెలో సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వచ్చేసి 4.2 వర్షన్లో వస్తుంది. HD వెబ్ క్యామ్ 720p వస్తుంది. ఇది కెమెరా. ఇది ఇంక్లూడెడ్ కాంపోనెంట్స్. దీంట్లో ఉండే కాంపోనెంట్స్ వచ్చేసి AC అడాప్టర్ ఉంటుంది. మనకి యూజర్ గైడ్, మాన్యువల్స్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 34,690 పడుతుంది. ఇది ఇప్పుడుండే నేను ప్రజెంట్ చెప్తున్నాను. ఇది మీకు కావాలంటే లింక్ ఉండేది డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకు ఏమేమి వీడియోస్ కావాలంటే మీకు నెక్స్ట్ చూడొచ్చు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడైనా చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్.